దేవి నామానికి వందనాలు. ఇప్పుడు వచ్చిన ఫ్యామిలీకి అంతటికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరి ప్రార్థన వలన ఈ దినం మరలా మీ దగ్గరికి రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ప్రయాణాలన్నిటిని బట్టి గత వారం చాలా ఇబ్బంది పడి చాలా కష్టపడి తిరిగి తీసుకెళ్ళిపోయారు. ఉండాలని వచ్చిన నన్ను మరలా తీసుకెళ్ళిపోయారు. కానీ దేవుని మహాకృప చేత ఈ దినం మరలా మీ మధ్యకి చేరడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ యేసుప్రభు నామాన్న శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలను మనం చదువుగా విందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 21 వరకు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 18 నుండి 21 వరకు. ఎవరైనా ఎవరి పేరు ఇవ్వలేదు మరి ఇక్కడ చదవండి అమ్మా. ఎవరైనా లేచి మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుండి 21 వరకు ఉన్న భాగాన్ని చదువుకుందాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. థ్యాంక్ యూ అమ్మ. దేవుని బిడ్డలారా, ముందుగానే అయ్యగారు అనౌన్స్ చేశారు. కొద్ది దినాల్లో అంటే ఇంకొక 2-3 దినాలు, ఈవేళ సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, ఈ లెంట్ దినాల్లోనికి మనం రాబోతూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, మరి గత సంవత్సరం యొక్క లెంట్ దినాలని జ్ఞాపకం చేసుకుంటే ఏ విధమైనటువంటి అనుభవంలో మనం ముందుకు వెళ్ళాము అనేటటువంటి దాన్ని ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం లెంట్ దినాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి అంతే. వెళ్ళిపోవడం వస్తాం అంటున్నాం, కానీ దాని నుంచి మన జీవితాలకి ఏ విధమైనటువంటి ఉపయోగకరమైనటువంటి వాక్య భాగాలను మనం తట్టాయి, లేక ఒకవేళ మనం ఏ విధమైనటువంటి ఆశీర్వచనంలో ఉన్నాం అనే దాన్ని మనం ఆలోచించాలి అని మీకు మనం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంకా మనం ఆ స్థితిలోనికి రాకపోతే, ఇంకా మనం ఆ పరిస్థితిని కనుక గమనించి ముందుకు వెళ్ళకపోతే మన ఈ లెంట్ దినాలన్నీ కూడా వృధా అయిపోతాయని మరొక్కసారి మీకు మనం చేస్తూ ఉన్నాను. లెంట్ అనగా దేవుడు మరి ఆయన శ్రమ పొందాడని, లేకపోతే అది భక్తి విశ్వాసాలతో భక్తితో చేసేటటువంటి గొప్ప కార్యం. మరి మన భక్తి ఎలా వీక్షిస్తుంది, మన భక్తిని మనం పరీక్ష చేసుకోవాలి అని ఒక్కసారి మనం చేస్తున్నాను. ఇంకొక 2 దినాల మధ్యలో ఉంది. మరి బుధవారం రాత్రి మనం అంతా కలుసుకొని ఈ విధంగా మరి దేవుని నామాన్ని స్తుతించడానికి సజీవులుగా మనల్ని అందరినీ ఉంచిన దేవుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ దినం చదవబడినటువంటి వాక్య భాగాలను కానీ మనం చూస్తే ఒక్కసారి చూద్దాము. ఒక్క నిమిషం. ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు
భయమేమీ లేదు నాకు. ప్రభువా నే నిన్ను నమ్మి. హల్లెలూయా. ప్రభువుని నమ్మినప్పుడు మనకి ఏ విధమైనటువంటి అంటే కీర్తన అంతా పాడితే ఇప్పుడు నా టైం అంతా అయిపోద్దని ఒక్క విషయం మాత్రమే మరి పాడగలిగాను. దేవుని బిడ్డలారా, ప్రభువుని నమ్మినటువంటి వారికి ఎవరికి ఏ విధమైనటువంటి ఆపద ఉండదు అని కిందకి వెళ్ళేది అంతా చూద్దాం మరొకసారి ఇప్పుడైనా. కనుక ఈ దినం చదవబడినటువంటి వాక్య భాగాల్లో 18వ వచనాన్ని ముందు చూద్దాం. ఏలయనగా ఆయ్ చాలమ్మా 18వ వచనాన్ని మనం చూసుకుంటే నీతిమంతుడైనటువంటి చాలా వేళ ఎందుకు మరి అన్నీ ఆ పాటలే పాడించారు. నేను ఏం మాట్లాడతానో వారికి తెలీదు, వారు ఏం పాటలు వేస్తారో నాకు తెలీదు. నాకు నిన్న మధ్యాహ్నానికే తెలుసు ఈ విషయం. కనుక దేవుని బిడ్డలారా, నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తుని గూర్చి మనం మాట్లాడుకుంటూ వస్తున్నటప్పుడు నీతిమంతుడు ఏం చేశాడు అని అక్కడ ఉన్నదంటే ఆయన శరీర విషయంలో చంపబడ్డాడు. శరీరము నీతిమంతుడు అనీతిమంతులమైనటువంటి మన కొరకు ఒక్కసారే తన శరీరాన్ని సమర్పణ చేశారు. అది ధ్యానం చేసుకుంటూ వస్తాం. మనం ధ్యానం చేసుకుంటూ వస్తే భాగాల్లో నీతిమంతునికి శరీరంతో మరి ఆపద కలగడం లేక శరీరంతో బాధ పెట్టడం అనేది న్యాయమా అని ఆలోచన చేసుకుంటూ రావాలని మనం చేస్తున్నాను. అందుచేత ఆయన ఎవరి కోసము తన శరీరమును అప్పగించారు అంటే మనం ఆలోచన చేస్తే అనీతిమంతులమైనటువంటి మన కొరకు. అనీతిమంతులు నీతి లేనటువంటి మనుషులముగా మనం ఉన్నప్పుడు మనలను నీతిపరులుగా చేయడానికి లేక మనల్ని బ్రతికించడానికి, ఏమని శరీరంతో బ్రతికించడానికి కాదు. దేవుని బిడ్డలాల అందరూ అనుకుంటారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే మంచి ఈవులన్నీ ఇచ్చేస్తారు అనుకుంటున్నారు. క్రైస్తవులకి మంచి ఈవులు ఇస్తానని దేవుడు అక్కడ చెప్పలేదు. నీ యొక్క విశ్వాసమును నీ యొక్క పరిస్థితిని స్థిరపరచుకొని బలపరుచుకొని నీవు ముందుకు వెళ్ళవలసి ఉంటుండగా ఇంకా ఆ అనీతిమంతుడిగానే లోకంలో ఉన్నావు అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు ఈ దినాన్న. కనుక అనీతిమంతులమైనటువంటి మనము శ్రమల కాల ధ్యానాలన్నిటికి గడిచిపోయాక మనం కూడా పరిగెడతాం. ఒక్క మాట చెప్తాను, ఏమనుకోవద్దు. నల్లబట్టలు వేసుకున్న వారు ఏమంటారో నాకు తెలియదు, వారి సాధువులో లేకపోతే ఏమంటారో తెలియదు. 40 దినాల వరకు చాలా శ్రేష్టంగా చెప్పి కూడా వేసుకోరు భక్తిగా. ఏమనుకోవద్దు, చెప్తున్నాను అన్నట్లుగా చెప్పదు. 40 దినాలు తాగుడు అలవాటు ఉంటే తాగుడు చేయరు, సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్ చేయరు. కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోరు. వారి భక్తిని అలాగా ప్రదర్శిస్తూ వస్తూ ఉంటారు. మరుసటి గంటే ఇంకేం అక్కడ దిగి వస్తారు, ఆ కొండకి వెళ్తారు, ఏదో చేస్తారు, సంథింగ్ దే. అంత వచ్చిన వెంటనే కింద బుడ్డ వేసుకుంటే రారు. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే మన భక్తి ఒకవేళ టాలీ చేసుకుంటే వారితో వాళ్ళు బహిరంగంగా చేస్తున్నారు, నిజంగా వాళ్ళదే మంచేమో అనుకుంటాను నేను. మన లోలోపల క్రైస్తవమైనటువంటి మనము లోపల ఇలాంటివి ఎన్నో ఎన్నో ఎన్నో. అందుచేత ప్రభువారు చదివిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే ఆయన మనలను శారీరక విషయంలో ఆయన మనకు చనిపోయారు, ఆత్మ విషయంలో మనల్ని బ్రతికించడానికి. శారీరక విషయంలో మనం చనిపోకపోయినను పుట్టితే 90, 80, 100, 110 సంవత్సరాలు. నిన్న నేను విజయవాడలో ఉన్నాను, నాన్నబాబు పక్కన ఉన్నటువంటి ఆ పక్క పోర్షన్లో 90 సంవత్సరాలు ఆయనకి. అలా మంచం మీద ఉన్నారు ఆయన. మన క్రైస్తవులే మంచం మీద ఉన్నారు, ఫిజియోథెరపీ చేస్తున్నారు. కానీ 90 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు ఉంటే అనీతిమంతుని యొక్క జీవితం వేస్ట్ అని ప్రభువారు సెలవిస్తున్నారు. అందుచేత శరీరము ఏమైపోయినప్పటికీ పర్వాలేదు, కానీ ఆత్మ నశింపకుండా చూడడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు పరలోకము నుండి ఏకైక కుమారుడిగా దిగి వచ్చినట్లుగా వాక్య భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. మనందరినీ బ్రతికించుట కొరకు.
ఇదేంటండి ఈవిడి మళ్ళీ బ్రతికిస్తారంటున్నది. శరీరం ఎప్పటికీ బ్రతకదు దేవుని బిడ్డలారా. ఆత్మకు మరణము లేదని మీరు చాలాసార్లు విని ఉంటారు. దానిని బ్రతికింప చేసుకోవడానికి ఈ లెంటి దినాలు సరి చేసుకోవాలి. అంటే ఈ లెంటి దినాలే కాదు, అయిపోయి కూడా సరి చేసుకోవాలి. ఒకవేళ మన జీవితంలో ఇంకా అక్కడ వరకు సరి చేసుకోలేకుండా ఉన్నామేమో గమనించాలని ఈ లెంటి దినాల్లో మన ఆత్మను జీవింప చేయడానికి నా తండ్రి సిలువపై శారీరకమైనటువంటి వేదన పడ్డారు అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. అంచేత దేవుడు బ్రతికించడానికి వచ్చారు అంటే ఆయన చనిపోకముందే ఆయనకు ఒక మంచి తీర్మానం ఉంది. ఏమన్నా తెలుసా అండి? ఆయన చనిపోకపోతే నీకు నాకు రక్షణ లేదు. రక్షణ తెచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు? లేదు. ఊరికే మాటలు చెప్పి వెళ్ళిపోయేటటువంటి వారు మాత్రమే ఉన్నారు. మీరు గమనించండి, ఎక్కడ చూసినా సరే, ఏమైనా సరే, ఎవరైనా సరే ఛాలెంజ్ అంతే. దేవుడు అంటాం, ఇది అంటాం, లేదంటున్నాం. రక్షణ తెచ్చేటటువంటి వారు ఎవరు లేదు నా తండ్రి తప్ప. కనుక ఆయన ఏం చేశాడంటే మానవులమైనట్టు మన అందరి కొరకు, కొందరే ఒకవేళ ఈ భాగంలో ఉన్నారేమో నాకు తెలియదు, కానీ ఆ కొందరి కొరకైనా రక్షించడానికి, మనల్ని రక్షించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన సిలువపై మరణం పొందారు. ఒకవేళ అలాగ పొందకపోతే మరలా నీకు నాకు కూడా రక్షణ అనేటటువంటి లేదు. రెండు మాటలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మొట్టమొదటిగా నీతిమంతుడైనటువంటి క్రీస్తు నిన్ను నన్ను ఆత్మస్వరూపిగా బ్రతికించడానికి వచ్చారు. అలాగనే ఆయన నీకు నాకు రక్షణ ఇవ్వడానికి సిలువపై త్యాగం చేశారు. ఈ దినాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. యేసుప్రభు బట్టి పోతే రెండు మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యేసుప్రభు వారు ఇహలోక పరంగా, శరీరపరంగా, అంటే రెండు మాటలు, శరీరము ఆత్మ అంటున్నాం కదా. శరీరపరంగా కనుక మనం చూస్తే ఈయన దేవుని సంతానములో ఉన్నారు. దేవుని సంతానము అయినటువంటి దావీదు సంతానము. అంటే దావీదును ప్రత్యేకంగా దేవుడు ఎంచుకున్నాడు కదండి. దేవుడు అంటున్నాడు వారి పితరుల్ని ఆశీర్వదించేశాడు, వారి పితరులందరిని ఆశీర్వదించేశాడు. కనుక దావీదు వంశములు యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును కదండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. చిగురు అనగా చిగురించేటటువంటి మన తండ్రి గారే, మన యేసయ్య గారే. కనుక ఇది శారీరకంగా ఎందుకు వచ్చిందంటే దావీదు వంశములోనున్నటువంటి సంతానమును అభివృద్ధి చేయటం కొరకు. ఈయన దావీదు సంతానమునకు చెందినటువంటి వారు కనుక మానవుడిగా ఉన్నటువంటి ఆ దావీదు గారు శారీరక సంబంధమైనటువంటి వారు. కనుక దేవుని బిడ్డలారా, శారీరక సంబంధముగా ఈయన భూలోకంలో కూడా వచ్చారు. శారీరకంగా భూలోకంలోకి వచ్చారంటే ఈయన దావీదు సంతానముగా చెప్పబడడానికి. రెండవదిగా మృతులలో నుండి పునరుద్ధానుడైనందున దేవుని కుమారుడిగా మృతులలో నుండి పునరుద్ధానుడయ్యాడు, తిరిగి లేచాడు అంటున్నాం మనం. అదే పునరుద్ధానుడు, తిరిగి పునర్జన్మ అంటూ ఉంటాం మనం. తిరిగి పుట్టాడండి, కుక్కలాగో నక్కలాగో ఏదో ఇంకోటి ఏదో పాములాగో దేనిలాగో పుట్టాడండి. అదంటే పునర్జన్మ? నో, అది నాట్ పునర్జన్మ. పునరుద్ధానుడైనటువంటి నీ ప్రభువు సమాధిలో నుండి తిరిగి లేచాడు. పునరుద్ధానుడైనటువంటి నీ ప్రభువు సమాధిని తెరవబడి ఆయన అంతటా ఆయన లేచినట్లుగా అక్కడ మనం చూస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, మృతులలో నుండి పునరుద్ధానుడైనటువంటి నీ దేవుడు కుమారుడిగా తీర్చబడ్డాడు. ఎవరు? యెహోవా తండ్రి యొక్క కుమారుడిగా తీర్చబడ్డాడు. అందుచేతనే పునరుద్ధానుడు. ఆ పునరుద్ధానము నీకు నాకు ఇవ్వడానికి ఆయన ఒంతికి లేచాడంటే దేవుని కుమారుడిగా తీర్చబడాలి. రెండవది, ఆ పునరుద్ధాన జీవితాన్ని నీకు నాకు ఇవ్వాలి అంటే నీ రక్షణ ఎక్కడుంది? నీ ఆత్మవిశ్వాసం ఎక్కడుంది? నీకు పునరుద్ధానము అనేటటువంటి భావములో నీవెక్కడున్నావు ఆలోచన చేసుకోవాలి. మనం చేస్తున్నాను. అందుచేత ఈ పునరుద్ధానం నందు లేచిన తర్వాత ఆయన చాలా చెప్పారు ముందే. నేను అంటే యెహోవా తండ్రి ఆజ్ఞ ప్రకారంగా తండ్రి అయినటువంటి
కుమారుడైనటువంటి ఇద్దరు కలిసి ఒక్కరే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, 3 in 1, 1 in 3, ముగ్గురు ఏకం ఒక్కటే. గమనించాలి, త్రిత్వం అంటాం మనం. త్రిత్వం అంటే ముగ్గురు ఒక్కటే, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు, మూడు ఆయనే. ఈ పరిశుద్ధ భావములోనికి, ఆత్మలోనికి నిన్ను తీసుకువెళ్ళడానికి నా తండ్రి అయినటువంటి యేసు ప్రభు కుమారుడిగా వచ్చి ఆయన తాపత్రయపడతా ఉన్నాడు. మనం మాత్రం ఎక్కడ చలనం లేదు, మనకి ఎక్కడ చలనం లేదు. దేవుని బిడ్డలారా, ఇంకా చాలా భయంకరమైనటువంటి దుస్థితి వస్తూ ఉంటుంది. మరి ఇంకా చలనం లేకపోతే ఉంటే ఎలాగుండాలో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఆయన ఆత్మపూర్ణుడిగా వచ్చాడు. 3 మాటలు నేర్చుకుంటూ వస్తున్నాం, శారీరకము, ఆత్మ, కదండి. ఆత్మపూర్ణుడిగా వచ్చి తాను చేసినటువంటి వాగ్దానములు ఉన్నవే నీ నా కొరకు శారీరకముగా ఉన్నప్పుడు అవన్నీ మన తర్వాత మన పిల్లలకు ఆ వారి ఎడలి ఈ నెరవేర్పంతా చేయాల్సి ఉంది. ఆత్మరూపుగా, ఆత్మస్వరూపుడు వచ్చి ప్రభు ఏడు చూపించు అంటున్నాం మనం. చాలామంది ఆయన చూపిస్తే నేను నమ్ముతామంటున్నారు. ఆయన చూపిస్తే నమ్ముతాం. అసలు నీకు విశ్వాసం ఉందా? నీతో మాట్లాడతారా? నేను రాత్రి అంతా ఇప్పుడు ఈ చరణం ఎందుకు పాడానో నాకు తెలియదు, కానీ పడుకునుంటే ప్రభువా నిన్ను నమ్మి అని పాట అస్తమాను పాడుతూనే ఉన్నాను. దేనికో తెలియదు. నా ప్రక్కనే ప్రిన్స్ ఉన్నట్టు కనబడుతుంది. నాకు ఎవరు లేరు, ఒక్కదాన్నే ఉన్నా, ఎవ్వరు లేరు, ప్రిన్స్ కూడా లేదు. అలా కనిపిస్తూ ఉంది. ఓహో, లేచి ప్రేయర్ చేయాలి కాబోలు అనుకుని మరలా లేస్తే 4:30 నుంచే లేచి ఉన్నాను. దేని బిడ్డలారు, ప్రభువు ఆత్మతో నీతో మాట్లాడతారు. ప్రభు ఆత్మ నీవు దగ్గరగా వెళ్ళగలిగితే నిన్ను సంధిస్తుంది, నీతో మాట్లాడుతుంది, నిన్ను నడిపిస్తుంది, నీకు ఒక విధానం నేర్పిస్తుంది. కానీ నువ్వు వెళ్ళట్లేదు, ఇంకా దూరం అంటున్నావు. 4:30కి మెలికి వచ్చేస్తే బాబు ఈ ముసల్దాన్ని ఇప్పుడే లేచి ఏం చేయను అనుకోలేదు. 4:30కే లేచాను. 6:30కే ఆదికి ఫోన్ చేసేసాను నేను సిద్ధంగా ఉన్నానని. 6:30 అయిందండి అమ్మమ్మగారు అని చెప్తున్నాడు. సరే నేను కూర్చున్నాను లేరా అని చెప్పి 6:30కే అంటే మరి 4:30కి లేచిపోయాను కదా. 5:30కి సారీ నేను 4:30కే లేచిపోయానుగా. చక్కగా అయిపోతాయి పనులు, ఇంకేం పని ఉండదుగా. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే ఆత్మపూర్ణుడైనటువంటి నా తండ్రి నీతో మాట్లాడతాడు, నీతో కూడా ఉంటాడు. నీకు అట్టి అనుభవము కావాలి అని ఈ దినము, ఈ లెంటి దినాలకు ముందు ఆత్మపూర్ణులుగా మనం బ్రతకడానికి మన పెద్దలు ప్రతి సంవత్సరం 40 దినాలు మన కొరకు కేటాయిస్తే 40 గంటలు కూడా ఎక్కడ మనం ఆత్మపూర్ణతలోనికి బైబిల్ చదువుకోవడానికి టైం ఉండదు, ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు. అది కూడా 1 గంటలు ఇలా చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఉద్యోగస్తులకైతే ఇలా చూడడానికి కూడా ఖాళీ ఉండదు. దేవా వందనాలని వెళ్ళిపోవడమే. అందుకని ముందుగా లేవాలి, తెల్లవారుజామునే లేవాలి. అలా పడుకొని ఉంటానంటే అదేమి దేవుని దగ్గర కుదరదు. నీకు ఒంట్లో బాగపోతే ఆయనకు కూడా తెలుసు. నీకు సమయం ఇచ్చాడు, సద్వినియోగం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మీరు పిల్లలందరికీ ఉన్నారు, అందరం పెంచి పెద్ద చేసాం కనుక ఆ అట్టి అనుభవంలోనికి మనం రాగలిగితే మనకి పరలోక పట్టణం, అదే ఆత్మస్వరూపి అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళడానికి. అందుచేత ప్రభువారు ఏం చేస్తున్నారంటే ఆయన వాగ్దానం చేసి వెళ్ళినటువంటి వాగ్దానములన్నీ అంటే పరలోకంలోకి తీసుకెళ్తాడు. ఇక్కడ ఉన్నప్పుడు నీకేం కావాలో అన్నీ ఎవరికి ఏమీ లోట్లేదు ఈ దినాల్లో. కనుకండి ఎంత అద్భుతం. ఎక్కడో ఉన్నటువంటి మన జీవితాలు లేకపోతే మన బ్రతుకులు ఎంత అద్భుతంగా ఉన్నాయి. నీ గొప్పతనమా లేకపోతే నీ ఆలోచన శక్తి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత, ఆ ఆధిక్యతను నేను ఇవ్వబెట్టుకోగలగాలి. అందుచేత ప్రభువారు ఏం చెప్తున్నారంటే నీకును నీ పిల్లలకును అంటున్నాడు. తరతరములు 1000 తరములు అన్నాడు. అదే
1000 తరములు ఆయన దీవెన ఎన్ని తరాలు ఉంటుందటండి? 1000 తరాలు ఉంటుందటండి. అదే ఈ భాగంలో మీకు తెలియచేస్తా ఉన్నాను దేవుని బిడ్డలారా. ఆయన మనకును మన పిల్లలకును ఆయన వాగ్దానములు నెరవేర్చడానికి, లేక మనలను ఆయన దగ్గర వారసులుగా ఉంచడానికి. మనమే వారసులం, ఇంకొకరెవరు వారసులు కానకుండా మనం ఎలా తాపత్రయపడ, నేనే ఫస్ట్ వారసురాలిని, నా దేవుని దగ్గర నేనే ఫస్ట్ వారసురాలిని, అలాంటి నిర్ణయాల్లోనికి మనం రాగలిగి ఉండాలి. అందుచేత నా తండ్రి అయినటువంటి యేసయ్య గారు ఏం చేశారంటే, మన వాగ్దానాలు నెరవేర్చడానికి, ఆ వాగ్దాన దేశంలోనికి మనల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా చెప్పొచ్చు. హల్లెలూయా. నిద్రపోకుండా ఉండొచ్చు అని కొంచెం పెందలాడే లేచాం కదా, నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది ఇక్కడ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాగ్దాన దేశంలోనికి తీసుకొని వెళతారు. దేవుని వాగ్దాన దేశంలోనికి తీసుకొని వెళ్ళాలంటే నువ్వు ఆత్మపూర్ణుడివై ఉండాలి, లేకుంటే వాగ్దాన దేశంలోకి వెళ్ళం. చాలామంది క్రైస్తవులే ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అందరూ వెళ్తామా అంటే ఎవరు చెప్పలేం, మనం చెప్పలేం. వాళ్ళ ఆత్మ పరిస్థితిని బట్టి వారు చెప్తారు. అందుచేత మళ్ళీ ఇంకోసారి చెప్తాను, ఆయన ఆత్మపూర్ణుడిగా ఉండి తాను చేసినటువంటి వాగ్దానములన్నిటినీ 1000 తరములు అంటున్నాను కదా, 1000 తరముల వరకు మనకు మన పిల్లలకు అనుగ్రహింప చేస్తూ ఆ వాగ్దాన పట్టణంలోనికి వారసులుగా తీసుకొని వెళ్ళడానికి ఆయన భూమి మీదకి వచ్చారు అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉంటాం అన్నమాట. మనం ఈ 40 దినాలను దాన్ని ఒక్కొక్క భాగంగా దాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉంటాం అన్నమాట. ఆయన చేత దేవుని బిడ్డలారా, మరి ఈ దినం మరొక్కసారి చూద్దాం. ఇక్కడ 19వ అధ్యాయంలో నోవహు ఓడలో 20లో సగంలో కొంచెం అక్కడ 2 భాగాలుగా మనం చూస్తూ ఉన్నాం. 19:20లో 2 భాగాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా 2 మాటలుగా దాన్ని చూస్తే, ఆ ఓడలో ఉన్నటువంటి వారిని నీటి ద్వారా కాదు. ముందుగా కొంచెం మనం కనుక చూస్తే చాలా ఓడను సిద్ధం చేస్తున్నటప్పుడు, అక్కడ కొంచెం ముందు చూస్తే ఆయన ఆత్మస్వరూపుగా వెళ్ళి వారికి ప్రకటించెను. వాడను తయారు చేస్తున్నట్టు ప్రళయం వస్తుందని తెలుసు, ఆయనకి తెలుసు, చెప్తా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వారందరిలో చెప్తా ఉన్నాడు. ప్రపంచం అంతా ఉంటుండగా 8 మందే ఉన్నారా అక్కడ? కాదు. ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి ప్రకటించెను అనంది అక్కడ. ప్రకటించినప్పటికీ వారు అన్యులుగా బయట ఉండిపోయారు. వెలుపల ఉండిపోయారు. హేళన చేస్తూ ఉన్నారు. వెలుపల ఉండిపోయారు, హేళన చేస్తూ ఉన్నారు. ఏమని? వచ్చేస్తుంది నెవ్వరు అని కూడా ఉంది ఒక చోట. ప్రభువు చెప్తున్నటువంటి ఆత్మ నవ్వారట. ఆత్మస్వరూపి వచ్చి లోపలికి రండి అని పిలిస్తే వారంతా నవ్వారు, హేళన చేశారు, వెలుపుట ఉండిపోయారు. ప్రపంచం అంతా ఉంటే ఆ వెలుపుట ఉన్నప్పటికి ముందే అక్కడ సువార్త ప్రకటన చేయబడింది. హల్లెలూయా. సువార్త ప్రకటన చేయబడింది. వెళ్ళండి, రక్షణ వాడలోకి వెళ్ళండి. కానీ ఎవరు వెళ్ళలేదు, వెలుపటి వారు అన్నమాట. ఆ వెలుపటి ఉన్నవారు ఎప్పటికీ ఇక్కడ లోపలికి రావడానికి అవకాశం కలగలేదు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త సుమా. ఇంకా వెలుపటే ఉంటావేమో. వేకువనే లే, ఆదివారమే మన బట్టలు ఉతుకోవడం పని అంతానే. కానీ దేవుని బిడ్డలారా, వెళ్ళండి. మనకు అయ్యగారు ఎంత మంచి అవకాశం పెట్టారంటే 8 కల్లా అయిపోద్ది. చక్కగా 8:30కి టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళిపోయి పొద్దున్నుంచి సాయంకాలం వరకు బోల్డ్ పనులు చేసేసుకోవచ్చు. ఎంత సంతోషంగా ఉందో, నాకు ఎంత ఆనందం వేసేస్తుందో. అబ్బా, నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇలా ఉంటే ఎంత బాగుండు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు 3 గంటల వరకు నేను చర్చిలోనే ఉండాలి.
ఉదయం 9 గంటలకు వచ్చిన దాన్ని 3 గంటల వరకు చర్చిలోనే ఉండాలి. ఇంటికి వెళ్ళాక వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఆ బట్టలు ఎప్పుడు తుక్కుంటాను? జాగ్రత్తగా ఆలోచన చేస్తే దాని టైంని దానికి కేటాయించు. లేదా స్కూల్ నుంచి వచ్చాక వేసుకో, ఆఫీస్ నుంచి వచ్చాక వేసుకో, రేపు ఆడతాయి. కానీ ఇవేళే అది చెయ్యాలనడం బయట ఉన్నవారు. ఇక బయట ఉన్నారు ఇక్కడ చాలామంది. వారు వెలపల్ల నుంచి లోపలికి రావడానికి వీల్లేదు. ఈ పరిశుద్ధ పట్టణం నుంచి బయటికి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోయారు. అంత జనము ఉండగా 8 మంది మాత్రమే అంటున్నాడు. 8 మంది మాత్రమే నీటి ద్వారా రక్షణ పొందారు అంటున్నాడు. ఆ 8 నోవహు యొక్క కుటుంబం వారే. మిగతా వారు ఎవ్వరు లేరండి అక్కడ. ఒకవేళ ఇక్కడ మనం అందరు ఇంతమంది ఉన్నామా, ఎవరి కుటుంబము అంతా అందులో ఉంటారో ఆలోచన చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం పోటీ పడాలి. ఏమైనా తెలుసా? నేనే రక్షణ వాడలో ఉండాలి, నేను నా కుటుంబము, నా 4 పిల్లలు నేనే అనాలి ప్రతి వారమును. అలాంటి నిర్ణయానికి రాలేకపోతే వెలుపటి వారముగా ఉంటాము అని. మరి అక్కడ కూడా మరి సువార్త ప్రకటించబడింది. కానీ వారు బుర్రలకు ఎక్కవు. కూర్చుంటాము, ఇంటికాడ ఏం జరుగుతుందో కూర్చుంటాము. ఏమైనా బంగారం లేకపోతే నగలు ఉంటే బాబు రాత్రి ఏమైందో మనం చూసుకోకుండా తెల్లారంతా పెట్టేసరేనా, నాకులాగా 4:30కి లేసి ఏం చూసుకోకుండా వచ్చేసారేమో. ఇవన్నీ రక్షణ ఓడలోనికి రావడానికి పనికిరావు. వెలుపటి ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవుడు పిలుస్తూ ఉంటే ఆ సువార్తను వినకుండా, ఆయన మాట వినకుండా వెలుపటి ఉండిపోయారు. 8 మంది మాత్రమే ఆ రక్షణ ఓడలోనికి వచ్చి ఆ నీటి ద్వారా దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం, రక్షణ పొందారు. వాళ్ళు అక్కడ రక్షించబడ్డారు నీటి ద్వారా. దేవుని నామానికి వందనాలు. నీటి ద్వారా రక్షించబడ్డారు. మనం కూడా నీటి ద్వారా రక్షించబడ్డాం. మనం కూడా అదే తర్కణం, అదే బాప్తిస్మ కార్యక్రమం అంటున్నాం. దానికి నాందిగా ప్రభువారు పిలిచినప్పుడు వచ్చినటువంటి వారు వీరు. అది చాలా శ్రేష్టమైనటువంటిది. అది చాలా శ్రేష్టం. వెలుపల ఉన్నటువంటి వారిని సువార్త అక్కడ చెప్పారని చెప్పుకుంటూ వస్తున్నాను కదా, కానీ వెలుపటే ఉన్నారు. వారికి రక్షణ భాగ్యం లేదు. వారికి బాప్తిస కార్యక్రమం అనే రక్షణే లేదు వాళ్ళకి. ఎంత అదృష్టం మనకి. అది నాందిగా ఈ దినాన్న మనం అందరము నీటి ద్వారా రక్షణ భాగ్యంలోనికి వస్తున్నాం. మొట్టమొదటిది నీటి ద్వారా. అప్పుడు అంటాము, నేను దేవుడిని ఒప్పుకుంటున్నానండి, అన్నీ విడిచిపెట్టేస్తానండి, అదండి ఇదండి అంటాం కదండి. విడిచిపెట్టేయచ్చు, విడిచిపెట్టకపోవచ్చు, అట్టి ఇటు కూడా ఉంటాం. అన్నీ రెండు చెప్పుకుంటా వస్తున్నాను. చూడండి, గమనించండి. అన్నీ రెండే. విడిచిపెట్టవచ్చు, విడిచిపెట్టకపోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, విడిచిపెట్టిన వారందరూ రక్షణలోనికి వచ్చినటువంటి ధన్యులు. ఇక్కడ ఆ మాటే ఉంది, రక్షణలోనికి వచ్చినటువంటి ధన్యులు. వారు నీటి మూలముగా రక్షించబడ్డారు అని చెప్తున్నాను. కొందరైతే ఓడలో నుంచి రాకుండా వెలుపలే ఉండిపోయారని కూడా చెప్తున్నాం. ఈ నీటి ద్వారా రక్షించబడ్డవారు అంటే బాప్తిసం పొందేసినట్టు వారు. ఎందుకంటే జలప్రళయం ఎంత ఉందండి, అరకొండ మీద కల్లా వెళ్ళిపోయింది. తక్కువ అండి, మునిగిపోయాయన్నీ. అంటే వారు నీటిలోంచి లేచి వచ్చేసినట్టే లెక్క. దేవునికి స్తోత్రం. నీటిలో సంపూర్ణమైనటువంటి నీరుది, సంపూర్ణమైనటువంటి నీరు. అమరావతి కొండపై కూడా వెళ్ళిపోయినంత నీరు. 40 దివారాత్రులు అని రాయబడి ఉంది. 40 దివారాత్రులు కొండపోత వర్షం కురిస్తే ఎక్కడుంటాం? నీటిలోనే ఉన్నట్టే కదండి. కాదండి, ఎవరు అర్థం కావట్లేదా అండి? నీటిలోనే ఉన్నట్ట. ఆ నీటి ద్వారా రక్షణ పొందినటువంటి 8 దేవుని బిడ్డలారా. రెండవ కార్యమును మనం చూసినట్లయితే ప్రభువు పునరుద్ధానము వలన ప్రభు తిరుగులేస్తారు 3వ రోజున కదండి. ప్రభు 3వ రోజున నేను తిరుగులేస్తారని చెప్పే వెళ్ళారు, ప్రకటించే వెళ్ళారు ఆయన. ఆ ప్రకటన మనకు ఎవరికి గుర్తులేదు. అక్కడ కూడా గుర్తులేదు, చాలామంది శిష్యులకు కూడా గుర్తులేదు ఆయన 3వ రోజు లేస్తారని. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేస్తాడు కనుక ఆ పునరుద్ధాల బలము కలిగినటువంటి వారందరూ దేవుని బిడ్డలారా, రెండవది పునరుద్ధానము ద్వారా రక్షించబడ్డారు. ఆ బలము పొందినటువంటి వారందరూ పునరుద్ధానము వలన రక్షించబడ్డారు. మనం 2 రకాలుగా రక్షించబడ్డాం కదండి. అంతేనండి, నమ్మింది మరి అందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నీటి ద్వారా రక్షించబడ్డాం, ప్రభు పునరుద్ధానము ద్వారా రక్షించబడ్డాం.
రక్షణలోనికి రావాలి అంటే చాలా ట్రబులే. అలా నిలబడాలంటే ఇంకా ట్రబులు అండి కదండి. కొడతారు, తిడతారు, చాలా అసహ్యంగా చూస్తారు కదండి క్రైస్తవులు అయినటప్పటికి. నా కొడుకు ఉన్నాడు ఇక్కడ, ఆయన చిన్నోడు, ఆయన పుట్టున్నాడో లేదో నాకు గుర్తులేదు. మమ్మల్ని 3.5 సంవత్సరాలు వెలివేశారు మా గ్రామంలో. 3.5 సంవత్సరాలు మేము వెలిలో ఉన్నాం యేసుప్రభుని నమ్మినందుకు గాను. వెలి అంటే మీకు తెలియదు, మీరు అందరు టౌన్ వారు కనుక, మేము పల్లెటూరు వాళ్ళం కనుక మాకు బాగా తెలుస్తుంది. ఎవరు మాట్లాడరు, ఎవరు మా పిల్లలతో కూడా మాట్లాడరు, ఎవరికి అగ్గివ్వరు, నీళ్ళు ఇవ్వరు, అప్పు ఇవ్వరు, ఏమీ ఇవ్వరు అనమాట. ఇదిగో నా కొడుకున్నాడు, వాళ్ళ నాన్నమ్మ గారు, మీ ఇద్దరం ఒకే ఇంటి దగ్గర. వాళ్ళ నాన్నమ్మ గారు చూడకుండా ఏ అమ్మ అన్నం తినేసారా అనేది, తినేసాం నానమ్మ తినేసాం అనేవాళ్ళం. తిన్నామో లేదు భయ్యవాముడికి ఎంతండి 30 రూపాయలు జీతం మా నాన్నగారికి సరిపోద్దా, 4 పిల్లలు, 3 సరిపోదు కదండి. చాలా ప్రేమగా నానమ్మ, ఎవరు మాట్లాడరు. ఆ కారణం చేత మా నాన్నగారు ట్రాన్స్ఫర్ పెట్టుకుని పక్క ఊరు వెళ్ళిపోయారు. అంతే కదా, ఆ ఊరిలో మేము చదువుకోకూడదు అనుకున్నారు అంతే. 2వ క్లాస్కి తీసుకెళ్ళి పామర్ అని మా ఊరి దగ్గర ప్రక్కన ఒక ఊరు ఉంది, ఆ ఊళ్ళో జాయిన్ చేశారు. 2వ క్లాస్ పిల్లలు పానింపల్లి నుంచి పామర్ నడిచి వెళ్ళడం సాధ్యమేనా? దేవదాస్ గారు 5వ క్లాస్ చదువుతున్నారు. దేవదాస్ గారు మీ అందరికీ తెలుసు, 5వ క్లాస్ చదువుతున్నారు. అలా నడిచి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ఆ ఊళ్ళో చదువుకోకూడదు, మేము ఆ ఊళ్ళో చదువుకోకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగినటువంటి వారిని శ్రమ పడుతున్నటప్పుడు ఆయన ఎవరితో ఏం మాట్లాడలేదు, వాళ్ళతో తగువులు పెట్టించుకోలేదు, ఏం పెట్టించుకోలేదు. మనం ఇక్కడ సరిపడం అనుకున్నారు అంతే. తీసుకుని వెళ్ళిపోయి పక్కూరులో జాయిన్ చేశారు, పక్కూరులో మకాం పెట్టేశారు. పక్కూరులోనే చదువుకున్నాం, అక్కడి నుంచే మళ్ళీ తిరిగి హాస్టల్స్కి వచ్చేసాం. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే, ప్రభువుని రక్షించబడినటువంటి వారి జాబితాలోనికి, ఆయన పునరుద్ధానుడై లేచాడు అనేటటువంటి జాబితాలోనికి మనం రావాలి అంటే ఎన్ని శ్రమలైనా సరే అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. కష్టాలు అందరికీ వస్తాయి. ఏం కష్టాలండి, ఇంతకన్నా చాలా హీనమైనటువంటి కష్టాలు అనుభవించినటువంటి వారు ఉన్నారు. మన పితరులను జ్ఞాపకం చేసుకుంటే, ఇజ్రాయేలీని జ్ఞాపకం చేసుకుంటే ఇంకా కష్టాలు అనుభవించారు. కాకపోతే వాళ్ళు మాట వినలేదు గనక, దారి తప్పిపోయారు కనుక, వద్దంటే వద్దన్న పని ఇంకా చేశారు కనుక అలాగున్నారు. ఒకవేళ మన జీవితాల్లో కూడా అలాగే అన్వయించుకుంటే మనం కూడా అనే పరిస్థితి కనుక దేవుని బిడ్డలారా, మనం నీటి మూలముగాను పునరుద్ధాన మూలముగాను రక్షించబడ్డాం. రక్షించేటటువంటి గుంపులో నువ్వు ఉన్నావా? ఆలోచన చేసుకున్నాం. ఈ రక్షణ కార్యము కనుక నీ దగ్గర లేకపోతే కృపయందు నువ్వు నిలిచి ఉండలేవు. ఈ రక్షణ కార్యక్రమము కనుక నీ జీవితంలో జరుగుతుందో లేదో నాకు తెలియదు, ఎవరితో కాళ్ళకి అన్వయించుకుంటే తెలుస్తుంది. మనకే నేను ఎంత పాపినో నాకే తెలుస్తుంది, నువ్వెంత భక్తిపర్రాలవో నీకే తెలుస్తుంది, నువ్వు ప్రభువులో ఎలాగ అంటగట్టబడి ఉన్నావో అది నీకే తెలుస్తుంది. ఒకవేళ ఆ అంటగట్టబడేటటువంటి స్థితి నుంచి పక్కకి వెళ్ళిపోయావనుకో, అది కూడా నీకే తెలుస్తుంది. అలాగ ప్రభుతో అంటగట్టబడి ఉన్నటువంటి వారందరికీ రక్షణ భాగ్యం తప్పకుండా ఉంటుంది. ఆ రక్షణ భాగ్యము ఉన్నవారందరూ కూడా ఆయన కృపలో నిలిచి ఉందురు. కృపాకాలం అండి అంటున్నాం అంటే, ఈ కృపాకాలంలో మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమించేస్తాడు అనుకుంటున్నారేమో. కాదు, కృపాకాలంలో నీకు తిండి, బట్ట, లేకపోతే ఐశ్వర్యము ఏమీ లోటు లేకుండా చేస్తారంతే. గమనించాలి, కృపాకాలంలో నీ తిండికి కానీ, నీ ఆహారానికి కానీ, నీ ఇంటికి కానీ, నీ వస్త్రానికి కానీ, నీ ధనానికి కానీ ఏమీ లోటు లేకుండా చేస్తారు అంతవరకే. కృపలో రక్షణ భాగ్యంలో నుంచి వచ్చినటువంటి నీవు అక్కడ వెళ్ళడానికి ఇది పనిచేయదు. గమనించాలని మనం చేస్తున్నాను. కృపాకాలము అందరికీ ఉంది, ఆ కృపాకాలం భూమి మీద ఉన్న అందరికీ ఉంది. కోటీశ్వరులు ఉన్నారు, ఆదాని ఎన్నో లక్షలు కట్టాలంట, ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుంటున్నంత ధనం ఉంది వాళ్ళకి. వాళ్ళదే కృపే. దేవుని కృప ప్రపంచం మీద అంతటి మీద విస్తరింపబడి ఉన్నది, కానీ ఇది రక్షణ కార్యక్రమమునకు పనికిరాదు. దేవుడు ఇస్తాడు అందరికీ, నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. కనుక ఈ కృప రక్షణ కార్యక్రమంలోనికి తీసుకొని వెళ్ళాలి మనల్ని.
క్రైస్తవుడు అయినటువంటి నిన్ను నన్ను ఈ కృప ద్వారా కూడా రక్షణ కార్యక్రమంలోనికి వెళ్ళాలి. అసలు రక్షణే అందుకు ఇచ్చాడు ఆయన, నిన్ను కృపలోకి తీసుకెళ్ళి అక్కడికి పెట్టడానికి. నిన్ను కృపలోకి తీసుకెళ్ళి అక్కడికి ఇందాక ముందు మనం మాట్లాడుకున్నాం కదండి, అక్కడికి తీసుకెళ్ళడానికి, పరలోక పట్టణంలోనికి తీసుకెళ్ళడానికి, రక్షణ అనేటటువంటి కార్యక్రమము ద్వారా ఆ పరలోక పట్టణంలోకి తీసుకొని వెళ్ళడానికి ప్రభు వారు సెలవిచ్చినటువంటి మాటలు దేవుని బిడ్డలారా. అలాగున ఒకవేళ మనం ఇంకా ఆ స్థితిలోనికి రాలేకపోతే ఈ కృప యందు నిలిచినట్లుగా పైకి వేషధారణగా కనిపిస్తుంది మన జీవితాలకి. మనం ఇంకా అలాగా అంటగట్టపడకపోతే ఇదొక వేషధారణగా కనిపిస్తుంది మన జీవితాలకి. అబ్బా నేనండి అంటాం, నేను చాలా బాడాయి గొప్పగా, నా వల్లే ఇదంతా వచ్చేసింది, నేనే సంపాదించాను, చాలా కష్టపడి, నేను చాలాసార్లు అంటాను నేను చాలా కష్టపడ్డానండి అంటాను. ఆ కష్టపడ్డానికి దేవుని కృప నా ఎడల ఉంది. చాలా కష్టపడ్డాను, చాలా ఇక్కడున్న కొంతమందికి చాలామందికి తెలుసు, చాలా ఇరుకులు గుండా ఇబ్బందులు గుండా సంఘం ద్వారా కుటుంబంలో పెద్ద కుటుంబాలు, మా అత్తగారాల కుటుంబాలు, ఇవన్నీ చాలా పెద్దవి, చాలా కష్టం, చాలా ఇరుకు, అన్నిటినీ దేవుని కృప చేత దేవుని కృప మన ఎడల విస్తరించి ఉంటే అన్నిటినీ అధిగమించగలమని తెలియచేస్తూ ఉంది అక్కడ దేవుని బిడ్డలారు. కనుక ఆ కృప యందు నిలిచి ఉండునట్లు నీవు ప్రయత్నం చేయాలి. లోకంలో ఉన్నప్పుడే, ఇప్పుడున్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే కృప యందు నిలిచి ఉండాలి. ఆరోగ్యం లేకపోతే మంచం ఎక్కేసాం అనుకోండి, అసలు బుర్రాయి పని చేయదు, జ్ఞాపక శక్తి ఉండదు, ఏం చదువుతావు, ఏం ప్రార్థన చేస్తావు, వాళ్ళ నోట్లో ఏం వేస్తున్నారో కూడా తెలియదు. అక్కడ దాకా వెళ్ళకూడదు క్రైస్తవులు. దేవుని బిడ్డలారా, దేవుడికి తెలుసు మనల్ని ఏం చేయాలి. కానీ నువ్వు కృపయందు నిలిచి ఉండాలి. చేత మరొక్కసారి అపోస్తులుడైనటువంటి పౌలు గారు పేతురు పత్రిక 1వ అధ్యాయము 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చెప్తాడు, కృపయందు నిలిచి ఉన్నట్లు కనిపిస్తున్నాము అంటాడు. అక్కడ చూడండి, కృపయందు ఒక్కవాది పైన వచ్చిన చదవండి, 4:1 పైనది ఒక్కటే చదవండి, కిందకి వెళ్ళొద్దు. తీసిన వారు కొంచెం చదివి సహాయం చేయండి. నేను క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనిడి. దేవునికి స్తోత్రం. క్రీస్తు నీ నా కొరకు శరీరమందు శ్రమపడెను. అట్టి శ్రమలలో చాలా ఉంటాయి అనుకోండి, అది మనం ఒక ఆయుధంగా, మోకాళ్ళ నొప్పులండి, ప్రార్థించడానికి మోకాళ్ళ నొప్పులు ఉన్నా సరే మోకరించి, నీకు 2 రోజులు చేసాక పోద్ది మోకాళ్ళ నొప్పులు. నేను చెప్తున్నాను, మోకరించండి. అయ్యగారు చాలాసార్లు చెప్తారు, మోకాళ్ళు భూమికి తాకగానే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందట. దేవుని నామానికి స్తోత్రం. ఎంత మంచి ఆదరణ అయ్యగారికి చాలా వందనాలు. ఎంత మంచి ఆదరణ. ఎవరు జీవితంలో అలాగా అంటే చేయలేని వాళ్ళు ఉండొచ్చు, చేయగలగలేని వాళ్ళు ఉండొచ్చు, అది వేరే బలహీనత ఉన్నప్పుడు మోకరించలేము. ఊరికే మామూలు నొప్పులు బలహీనత మరీ ఎక్కువైతే మోకరించలేము. కొంచెం ఉన్నప్పుడే మానేస్తే ఇంకా ఎక్కువైపోద్ది. కొంచెం ఉన్నప్పుడే మోకరించడం నేర్చుకోండి. ప్రభు అక్కడ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మీరును ఆ మనస్సును, ప్రభు ఏ మనస్సును, శరీరమందు శ్రమపడినటువంటి మనస్సును గమనించాలి. ఊరికే చదువుకు వెళ్ళిపోవడం కాదు. ప్రభువారు శరీరమునందు శ్రమపడినటువంటి మనస్సును మీరు కూడా ఆయుధాలు యుద్ధానికి వెళ్ళేటటువంటి వారు చూసారండి, బళ్ళాలు అన్నీ పట్టుకెళ్తారు కదా. బళ్ళాలు అన్నీ మన పోలీసులు ఇలా పెట్టుకుంటారు, అలా పెట్టుకుంటారు. సినిమాల సంగతి అదంతా ఊరికే డప్పింగ్ అంతే, అదేం కాదు. కనుక దేని బిడ్డలారా, ఒక ఆయుధం నీ జీవితంలో కావాలి అంటున్నారు. ప్రభువారు సెలవిస్తున్నటువంటి మాట, ఆయన శరీరం యొక్క శ్రమకు నీ ఏ రకమైనటువంటి ఆయుధాన్ని ఉపయోగిస్తావు అంటున్నాడు. మరి ఇంకా భయంకరమైనటువంటి దుర్దినాల్లోకి వచ్చేసాం.
ఏమండి, ఎక్కడ చూడు ఎక్కడ చూడు ఎక్కడ చూడు. ఇంకా మళ్ళా మనం బాగానే ఉన్నాము. చాలా తెలుగు దేశాలు బాగానే ఉన్నాయి, తెలుగు రాష్ట్రాలు రెండు కూడా బాగానే ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం. ఆ పైకి వెళ్ళండి, చాలా భయంకరంగా ఉన్నది. చాలా మీరు అందరు టీవీలు చూస్తారు, మరి వార్తలు కూడా చూస్తారు. ఎప్పుడో ఆ వార్తలు ఇందులో ఎలా చూడాలో కూడా నాకు రాదు. అందుకే మీరు ఎవరు పుట్టినరోజుల కాటికి నేను విష్ చేయలేను, నాకు రాదు. నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదని నేర్చుకోను, ఇంకంతే. ఏమన్నా చేయగలిగితే ఫోన్ చేసి చెప్తాను. నాకు అవన్నీ రావు. ఆ సెల్ ఎందుకంటే నేను నా ఇయ్యిని సరిపెట్టుకోవడానికి, అంతే. నా బ్రతుకు కోసం అది, అంతే. దేని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను అంటే మీరందరూ చూస్తారు కదండి. చూస్తున్నప్పుడు మరి దుర్దినాలు ఎలాగున్నాయో మీకు అర్థం కావట్లేదా? అర్థమవుతాయి. అక్కడ ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దుర్దినములు రాకముందే నీవు ఒక ఆయుధాన్ని పట్టుకో. ఏంటి ఆ ఆయుధము అని కనుక నీవు అడిగితే నేను చాలా ఆయుధాలు రాశాను, కానీ అందులో ఒక్కటేమైనా మనం తీసుకోగలమేమో చూద్దాం. ఇవి శరీర విషయమైనటువంటి శ్రమలు ఎదుర్కొనవలసి వస్తే ఒక మంచి పోరాడము అంటున్నారు ఈయన. అపోస్తలుడైనటువంటి పేతురు గారు చెప్తూ రాసినటువంటి గ్రంథాన్ని పౌలు గారు మళ్ళీ వివరిస్తూ వస్తారు, ఎక్కడికి పడితే అక్కడ. ఆయన ఇంక అస్తమానం అలాంటివే. ఒక మంచి ఆయుధాన్ని నువ్వు ఇందులో తీసుకో, కొన్నిటిని తీసుకో అంటున్నాడు. అంటే చాలా వరకు చూద్దాం, అవి చాలా వరకు శక్తిగల పోరాటాలుగా ఉండాలట. మామూలు గుట్టుకెళ్ళి మోకరించి జీవభయమ్మ గారు మోకరించమన్నారు, అయ్యో వందనాలు అనట్టే కుదరదు. అవి శక్తి కలిగినటువంటి పోరాటాలుగా ఉండాలి. నువ్వు మోకరించావు అంటే నీ కన్నీళ్ళు, నీ వేదన, నీ బాధ, అందరికీ బాధలు ఉండవు, మామూలు ప్రార్థన కూడా చేసుకోవచ్చు. అంటే నేను అడుగుతున్నాను, కష్టం వచ్చేటప్పుడు ఖచ్చితంగా నీ కన్నీళ్ళు నీ దేవునికి అడుగుతున్నాయా? నీ కన్నీళ్ళు దేవుని పాదాలు తాకుతున్నాయా? అది ఇదేనా మనం నేర్చుకుంటున్నటువంటి మంచి భాగంలో చాలా శక్తి కలిగినటువంటి పోరాటం అంటున్నారు ప్రభువారు. అక్కడ పేతురు గారు చెప్తూ ఉన్నారు, ప్రభువారు సెలవిచ్చినటువంటి మాటలే పేతురు గారు గ్రంథంలో ఆయన చూపిస్తూ ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, అక్కడ మనం కనుక చూస్తే ఆత్మ ఒక ఆయుధం. మన ఆత్మే మనకు ఆయుధం, అది చెప్తుంది కదండి. అక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళకూడదు, అది చేయకూడదు అని మన ఆత్మ చెప్తుంది. గాడిద గుడ్డు అనుకుంటూ వెళ్ళిపోతారు నాలటి మొండోళ్ళు. ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, ఆత్మ ఒక మంచి ఆయుధం నీకు. నీ ఆత్మే నీకు ఆయుధం. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, కత్తులు కటాటాలు తెచ్చుకోనక్కర్లేదు. నీ ఆత్మ ఒక మంచి ఆయుధం. పవిత్రమైనటువంటి ప్రార్థనలో కూడా పవిత్రమైన ప్రార్థన అని వీరు అంటున్నారు. అంటే అపవిత్రమైన ప్రార్థన ఉంటుందని కదండి అర్థం. జాగ్రత్త సుమ. ఇక్కడ ప్రభువారు సెలవిస్తున్నటువంటి మాట, పేతురు గారు మనకి ప్రభువారు చెప్పినటువంటి మాటలు సెలవిస్తున్నటువంటి మాట, ప్రార్థన కూడా పవిత్రంగా ఉండాలట. ప్రార్థన కూడా పవిత్రంగా ఉండాలి. అపవిత్రమైనటువంటి ప్రార్థన ఉంటుందని అర్థం అన్నమాట అక్కడ. దేవుని బిడ్డలారా, గమనించాలని మనం చేస్తున్నాను. పవిత్రమైనటువంటి ప్రార్థన, మన ప్రార్థన మన ఒక్కరికొరకే కాదు, మన పరిశుద్ధులైనటువంటి మన పూర్వీకుల కొరకు, మన పరిశుద్ధులైనటువంటి మన సంఘము కొరకు, మన పరిశుద్ధులైనటువంటి మా దేశ. అందుకనే మనం చాలాసార్లు మా ప్రధానిని, మా సెక్రటరీని, మా వీళ్ళని ప్రార్థన చేస్తాం. ఐక్యరాజ్య సమితి, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి అల్లకల్లోలంగా ఉందంటారు. మాస్టర్ చాలా బాగా చెప్తారు ఆ విషయాలు. మరి నాకు రావు ఏమీ, ఊరికే ఇలా చెప్తాను కానీ ఏం రావు నాకు. దేని బిడ్డలారా, ఐక్యరాజ్య సమితి కూడా చెడిపోతుంది కొద్ది రోజుల్లో, ఏమీ ఉండదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు. అందుచేత మనం ఒక్కరికే కాదు, మన కొరకును, పరిశుద్ధులందరి కొరకును, మన సంఘాల కొరకును, మన దేశాల కొరకును. మీరు ఇది తెలిసేలేదో నాకు తెలియదు, కానీ నేను దేశాలన్నిటి కోసం మోకరించి ప్రార్థన చేస్తాను. తిట్టుకునేవారు ఈయన, చెప్తారు చాలాసార్లు కదా. ఇప్పుడు వదిలిపెట్టదు దేశం, ఆ దేశం మొదలెడుతుంది, చివరికి భారతదేశం వచ్చేదాకా, కాకినాడ వచ్చేదాకా చేస్తుంది ఈవిడి అని లేచి వెళ్ళిపోయేవారు చాలాసార్లు. దేవుని నామానికి సొంతగా దేవుడు మరలా ఆయన చక్కగా పట్టుకొని మనందరికీ ఆహారం వడ్డించడానికి ఒక పరిశుద్ధ
స్థలంలోనికి మనల్ని అందరూ తీసుకెళ్ళడానికి ఆయన దేవుడు ఇక్కడ నిలబెట్టారు. దేవుని నామానికి స్తోత్రం. మనందరం పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలని ఆయన ఆశయం కూడా. అందుచేత పవిత్రమైనటువంటి ప్రార్థన నీ కొరకు నా కొరకు కాదు, నీ పిల్లల కొరకు నా పిల్లల కొరకే కాదు, అందరి కొరకు కూడా ప్రార్థన. ఇవన్నీ ఆయుధాలు. ఏంటి వీడు ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది అనుకుంటున్నారేమో, ఇవన్నీ ఆయుధాలు. అంతేకాదు పరిపూర్ణమైనటువంటి ప్రార్థన, పరిపూర్ణంగా ఉండాలంట ఆ ప్రార్థన కూడా. ఉట్టిట్టు కదా, పరిపూర్ణమైనటువంటి ప్రార్థన. పరిపూర్ణ సమర్పణ చేసుకో అంటాం కదా, పరిపూర్ణ సమర్పణ చేసుకో అంటే నిన్ను నీవు అన్నీ విడిచిపెట్టేసి. నేను ఒక్కసారి ఒక ఇంటికి వెళ్ళా, నేను వెళ్ళాం కదా, వాళ్ళే కాబోలు వచ్చారు. వస్తే గబగబా టీ పెట్టించాను. టీ వద్దండి అన్న. అదేం బాబు, టీ తాగేవాడు కదా. వదిలేసానండి దాన్ని మా నాన్నగారి కోసం. వాళ్ళ నాన్నగారి కోసం టీ వదిలేసాడట ఆయన. అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారట, ఆయన కోసం ఈ టీ వదిలేసాడంట. అది పరిపూర్ణమైనది కాదు. గమనించాలని మనం చేస్తా ఉన్నాను. నువ్వేం వదిలేస్తున్నావు? నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ మనసు చెడ్డదైతే విడిచిపెట్టు, నీకున్న అలవాట్లలో ఏదైనా చెడ్డదుంటే విడిచిపెట్టు. అప్పుడు నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుంది. అదే పరిపూర్ణమైనటువంటి ప్రార్థన. అదియును పరిపూర్ణమైనటువంటి పట్టుదలతో చేసేటటువంటిది. ఆ కార్యము నెరవేరాలంటే పట్టుదలతో చేయాలి, పట్టుదలతో చేయాలి. లేకపోతే ఆ ప్రార్థన ప్రభు చెంతకు చేరదు. విజ్ఞాపన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన చేయాలి కదండి. మనం చేస్తున్నాం, శుక్రవారం చేస్తాం ఇక్కడ. విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అన్నిటికీ మించి మెళకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఒక్కొక్కసారి నీకు తెల్లవారి ముందు నిద్ర పట్టదు కదా, ఎందుకు మెలకు వస్తుందో తెలీదు. ఏం చేస్తావు అప్పుడు? మంచం మీద ఇచ్చేటు దొరలకుండా చక్కలేసి ఒక్క నిమిషం మోకరించు. ఆ మోకరింపులోనే ప్రార్థన వచ్చేస్తుంది, ప్రార్థనలోనే నిద్ర వచ్చేస్తుంది. చూసారండి ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. నిద్ర లేదు అనుకుంటున్నాం, కానీ మెళకువగుండే ప్రార్థన అన్నారు కనుక ప్రభు లేచి మోకరించు. ఆ మోకరింపులో నీకు అన్నీ వచ్చేస్తాయి. మెళకువగుండే చేసేటటువంటి ఈ ప్రార్థన ఆయన లేపి చెయ్యి అంటున్నారని అర్థం. మధ్యలో చేసామనుకో డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది ఆ ప్రార్థన. ఎన్ని ఆయుధాలు చెప్పాను, ఎవరన్నా గుర్తుపెట్టుకున్నారా? కాదు, ఇంకా ఉన్నాయి, రాసుకున్నావు అనుకుంటాను. థ్యాంక్ యూ. 5 ఆయుధాలు నేను మీకు చెప్పాను, 5 ఆయుధాలు చెప్పాను. అందులో ఒక్కటైనా మనం కలిగి ఉంటే, దేవుని బిడ్డలారా, ఒక్కటైనా కలిగి ఉంటే దేవుని సన్నిధిలో పరలోక పట్టణంలోకి ఆయన అక్కడికే మళ్ళా చెప్తా ఉన్నాను, అక్కడికే. ఎందుకంటే అలాగ కలిగి ఉండకపోతే, ఒకవేళ ఇంకా లేకపోతే ఒక మంచి పోరాటం పోరాడదాం. ఒక మంచి పోరాట వీరులుగా ఉందాం. మంచి ప్రార్థనాపరులుగా, మంచి పోరాట వీరులుగా మనం అందరం ఉండాలి. ఆ నిర్ణయంతో లెంటులోనికి మనం ప్రవేశిద్దాం. అట్లా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో సహాయం చేసి నడిపించును గాక.